స్మగ్లర్స్ వాళ్ళు చేసేటువంటి స్మగ్లింగ్ వ్యవహారం ఎస్పెషల్లీ ఈ ఎర్ర చందనానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ వాళ్ళు అన్బిలీవబుల్ గా చేస్తారు. గతంలో వీరప్పన్ డేస్ నుంచి ఈ రోజు వరకు కూడా అంటే అప్పట్లో వీరప్పన్ అనేటువంటి ఒక స్మగ్లరు పనిగట్టుకుని అడవుల్లో ఉంటూ స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఆ అడవుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ డబ్బులు పంచుతూ అంటే మంచి చేస్తున్నాం అనేటువంటి బిల్డప్ కూడా ఇచ్చుకుంటారు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ ఒసమా బిన్ లాడెన్ లాంటివాడు కూడా వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. వాళ్ళకి డబ్బులు పంచుతూ ఉంటాడు మంచి చేయడం కోసం. సో అట్లాగా వీరప్పన్ కూడా డబ్బులు పంచేవాడు, మిగతా డబ్బులు తాను జమేసుకునేవాడు, తిరిగేవాడు అడవుల్లో. ఒక పాయింట్ తర్వాత డబ్బు కాదు వాళ్ళకి, నేను ఒక అడవి రారాజు అనే ఫీలింగ్ వచ్చి అట్లా చేస్తుంటారు. అయితే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి పాత్స్ ఏవైతే ఉంటాయో మనం ఏదో అనుకుంటాం పుష్ప సినిమాలో చూపించారనో, అట్లా కాదు అసలు. వీట ఈ సుకుమార్ లాంటి జీనియస్ బ్రెయిన్స్ కూడా అందరిటువంటి మెంటాలిటీస్ ఉంటాయి వాళ్ళు. సరే అప్పుడంటే వీరప్పన్ చేయాలి అంతా, కానీ ఇప్పుడు అట్లా కాదుగా. ఎర్రచందనం యొక్క విలువ, దాన్ని ఏ రకంగా అమ్ముకు దబ్బొచ్చు అనేది పోలీసులు, పొలిటీషియన్స్ అందరూ 2014 టు 19 చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, 19 టు 24 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఎవరికి వాళ్ళు పంపుడు కార్యక్రమాలు చేసుకుని ఎర్రచందనాన్ని దాన్ని కొట్టి పట్టుకెళ్ళి అమ్ముకుంటా ఉంటారు. జరుగుతూనే వస్తుంది అది. అయితే ఇప్పుడు పర్యావరణం పట్ల కాస్తంత అవగాహన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మరి ఈయన కూడా ఏదో పొడి చేస్తాడని నేను అంటలా, బట్ ఆయన ఒక సందర్భం చేశాడు, దాని గురించి చెప్తున్నాం. ఈయన కూడా ఈ 5 ఏళ్ళు ఏమి చేయలేపాడు అనుకో, మళ్ళీ ఆయన కూడా 2-3 ఏళ్ళ తర్వాత, ఏడాది వరకు చూస్తాం గట్టిగా, 1 ఇయర్ తర్వాత క్వశ్చన్ చేస్తాం, 2 ఏళ్ల తర్వాత గట్టిగా వాయిస్తాం. అది ఎవరికైనా వర్తిస్తుంది, ఆయన పొజిషన్లో ఉన్న ఎవరికైనా వర్తిస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజానికి గతంలో గడిచిన 5 ఏళ్ళుగా కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఏ రకమైనటువంటి స్మగ్లింగ్ విధానాలు వీళ్ళు అవలంబిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. నిజానికి ఒక వెహికల్ ఉంది, దాంట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే అటు చిత్తూరు శేషాచలం అడవుల నుంచి అట్లా 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 అడవుల గుండగా చిన్న చిన్న ఊళ్ళు, చిన్న చిన్న రూట్లు అవన్నీ వేసుకుని కడప జిల్లాలో ఒక ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్ పేరు కొత్త కుర్తి ఏదో ఒక ప్లేస్. అయితే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏమైందంటే కరెక్ట్గా వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయిపోతున్న టైంలో ఇంకొక 2 కిలోమీటర్లు ఉందనగా వాళ్ళ కర్మగా, నిజానికి చాలా పెద్ద డిస్టెన్స్, 150 కిలోమీటర్లు. ఒక బురదలో ఇరుక్కుపోయింది, ట్రాక్టరో బండి ఇరుక్కుపోయింది. ఈలోపు తీయడానికి ట్రై చేస్తున్నారు, రావట్లో. ఈలోపు పోలీసులకు ఎవరు సమాచారం ఉంది ఇచ్చారు, ఎవరో ఇసుక లారీ సార్, ఇసుక తోలుతున్నారు ఎవరు అని. కడపలో ఇసుక ఏంటి అని వచ్చారు పోలీసులు. చూస్తే అది ఇసుక కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్. అంటే 150కి పైగా కిలోమీటర్ల ఏరియా మొత్తం 150, 200 ఉంటుంది. ఆ 200 ఏరియాకి సంబంధించినటువంటి శేషాచలం అడవుల్లోంచి బయటికి రావడం, అడవే ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. అది దాటి మళ్ళీ ఒక 150 కిలోమీటర్లు, మామూలు రోడ్డు కూడా కాదు. దొంకల్లో ఎవడో కనిపించిన ఎవడో ఆపకుండా, చలాన్లు కట్టకుండా, ఎక్కడ ఆపకుండా పోలీసులు వస్తున్నారంటే ఎంత లాలూచి పడితే అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ ఎంత లాలూచి పడితే ఇది సాధ్యమైంది. సో సడన్ గా అక్కడ పట్టుకునేసరికి అసలు పవన్ కళ్యాణ్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఈ ఫారెస్ట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్, అంటే ఈయన వచ్చిన తర్వాత కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఉంటున్నాడు, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ రావాలని. మేబీ వెళ్ళింది. అప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం ఆల్రెడీ ఇప్పటికే స్మగ్లింగ్ రకరకాల అంశాల్లో జరుగుతుందని గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం ఎన్ని రకాలుగా చేస్తాయి ఇవన్నీ కూడా చూస్తున్నాడు. చూసి ఏం చేసి ఈ రోజు కర్ణాటక వెళ్ళాడు. ఈ పర్పస్ ఒకటే కాదు, కర్ణాటక వెళ్ళాడు. వెళ్ళి ఆ గవర్నమెంట్ లో ఉన్న ఫారెస్ట్ మినిస్టర్తో, సీఎం కలిసి ఫారెస్ట్ మినిస్టర్తో ఏం మాట్లాడంటే, మాస్టరు మా దగ్గర గట్టిగా స్మగ్లింగ్ జరుగుతుంది, మీ వైపు ఏం జరుగుతుందో మేము ఇన్వాల్వ్ అవుతాం, మాకు తెలియదు. మా వైపు నుంచి ఒక్కడు కూడా బయటకు రావడానికి వెళ్ళలేదు. మీ వైపు గనక ఏదన్నా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు కంప్లీట్ సమాచారం మొత్తం నాకు గంటల వ్యవధిలో, కుదిరితే నిమిషాల వ్యవధిలో నాకు కావాలి. మీకు ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫారెస్ట్ రిలేటెడ్ మేము మీకు సపోర్ట్. అక్కడ బేల్గావి అడవులని, బేలేరు అడవులని చాలా ఉన్నాయి కర్ణాటకలో. అంటే ముఖ్యంగా కర్ణాటకనే వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇదివరకు ఈ ఎర్రచందనం కాదా కహాని అంతా చెన్నైలో అమ్మేవారు. ఇప్పుడు ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుడు చెన్నైకి అమ్మేవారని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే బెంగళూరులో అమ్ముతున్నారంటూ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అవన్నీ తీసే లోపు ముందు ఆపాలి కదా, ఆ సేల్ అనేది ఆగాలి కదా. అలా ఆగాలంటే పక్క రాష్ట్ర మంత్రి ఇక్కడ వేరే రాష్ట్రంలో తన చర్యలు తాను ఛార్జ్ తీసుకోలేడు కదా. సో అందువల్ల నాకు మీ ఫారెస్ట్ మినిస్ట్రీ సపోర్ట్ కావాలి.
ఏ రకమైనటువంటి ఎర్రచందనం మీ రాష్ట్రంలో సేల్ అవడానికి వీల్లేదు, మా రాష్ట్రంలో ఎవరు కొనకుండా మేము చూసుకుంటాం అనేసి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి మాట్లాడి, దీంతో పాటు ఫారెస్ట్ కి సంబంధించిన సాంద్రత, డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ని ఎట్లా పెంచాలి, వీటి గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. అట్లాగే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి కంద కంఠీరవ రాజ్ కుమార్ అంటారు, మనకి రామారావు లాగా అక్కడ రాజ్ కుమార్, అంత గొప్ప గొప్ప సినిమా స్టార్, తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చు. సో ఈ రాజ్ కుమార్ సినిమాలు చూసేవాడిని నేను, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, రాజ్ కుమార్ సినిమాలు చూసేవాడిని నేను, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గా ఎంత బాగా పెర్ఫామ్ చేశాడు ఆయన అనేటువంటి సినిమాలు వచ్చేవప్పట్లో, ఈ రోజు ఒక స్మగ్లింగ్ చేసేవాడు హీరోగా సినిమాలు వస్తున్నాయి. నేను పర్టికులర్ ఒక సినిమా అన్నాడని నేను అనుకోవట్లేదు, అలాగే ఉంది కదా ఈ రోజు పరిస్థితి. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, అతను కొంతమందికి పంచి ఉండొచ్చు, బట్ స్టిల్ అతను విలనే కదా. అట్లాగే ఎన్నో సినిమాలు ఆ రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి సినిమాలు వస్తున్నాయి. సో స్మగ్లరు, దొంగోడు, లేకపోతే దోచేసేవాడు, ప్రభుత్వానికి ఎదురు తిరిగి సర్వనాశనం చేసేవాడు దేశాన్ని, ఇలాంటి వాడిని హీరోగా ఎంచుకునేటువంటి సినిమాలు వస్తున్నాయి అనేటువంటి ఉదాహరణ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సరే మాటల వరకే చెప్తాడా, లేకపోతే ఆయన ఏమైనా చేస్తారా ఏంటనేది మనం డెఫినెట్లీ ఫాలోఅప్ చేసి చూసుకోవాలే కానీ, బట్ ఓవరాల్ గా స్మగ్లర్స్ అందరికీ మాత్రం నిద్ర పట్టకుండా చేస్తున్నాడు అనేది డెఫినెట్లీ మెచ్చుకోవాల్సినటువంటి అంశం. అయితే నా ఉద్దేశం ఏంటంటే, స్మగ్లర్స్ అనేవాళ్ళు చాలా డౌన్ త్రోడెన్ క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పైన ఉండేటువంటి పెత్తందారులు, భూ కబ్జాదారులు, ఈ భూ జమీందారులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలి, అంటే వీళ్ళకి పడాల్సిన శిక్షలు వీళ్ళకి పడుతూనే వీళ్ళ పైన ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా, అది వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా కూడా వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం కనుక పవన్ కళ్యాణ్ చేసి, అలాంటి వ్యక్తుల్ని, అది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కావచ్చు, వాళ్ళని పట్టుకోగలిగి విత్ ప్రూఫ్స్ కనుక న్యాయస్థానం ముందు పవన్ కళ్యాణ్ నిలబెట్టగలిగితే డెఫినెట్లీ సెల్యూట్ కొట్టాల్సిందే అందరం. అట్లా చేయలేకపోతే డెఫినెట్లీ క్వశ్చన్ చేయాల్సిందే అందరం.